తెల్లారితే పోలింగ్ ఓటర్లను ఆకర్షించేందుకు కొన్ని గంటల సమయం ఉంది. ఈ కొద్ది సమయాన్ని అనుకూలంగా మలుచుకోవాలని ప్రలోభాల పర్వానికి తెరతీస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిట్యాలలో మాత్రం ఈ ప్రలోభాల పర్వం పీక్స్ కు చేరినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఎవరి నోట విన్నా చిట్యాల మాటే హాట్ టాపిక్ గా ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రచారంలోనే కాదు ప్రలోభాల్లోనూ పోటీ నెలకొంది. ఓటర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఒక్కో ఓటుకు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఇచ్చేందుకు రెడీ అన్నట్లు ప్రచారం కూడా నడుస్తోంది. ఓటుకు నోట్లతో పాటు మందు బాటిల్స్, చీరలు కూడా సప్లై చేస్తున్నట్లు మరో వినికిడి. అంతేనా, ఇతర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు వచ్చే ఓటర్లకు రవాణా ఖర్చులు సైతం ఇస్తున్నారట. మనం చూసాం, నిన్న ఎప్పుడైతే ప్రచారానికి తెరపడిందో అక్కడి నుంచి ప్రలోభాల పర్వానికి తెరతీసినట్టుగా తెలుస్తోంది. నాయకులు, కార్యకర్తలు, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, చిట్యాలకు సంబంధించి స్పెషల్ వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రలోభాలకు ఎవరూ తగ్గట్లేదని తెలుస్తోంది. నాయకులు, మీరు పోటీ పడితే మీకు పోటీగా మేము ఇస్తామంటూ కూడా ఆఫర్ల మీద ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓటర్లకు డీటెయిల్స్ ఏంటి? చిట్యాల మున్సిపాలిటీలో ఈసారి ప్రలోభాల పర్వం చాలా హాట్ గా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈసారి చిట్యాల మున్సిపాలిటీ అంటే అది కోమారెడ్డి బ్రదర్స్ సంబంధించి సొంత నియోజకవర్గం, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సొంత మండలం కావడంతో ఈ ఎన్నికను కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఎన్నికను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎప్పుడు కూడా కోమరెడ్డి బ్రదర్స్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఆధిపత్యం కోసం అయితే ప్రయత్నాలు మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో కూడా ఈసారి పోల్ మేనేజ్మెంట్ పై కూడా సీరియస్ గా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ కూడా తమ పట్టు నిలుపుకునేందుకు ఇదే సరైన అవకాశంగా భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రలోభాల పర్వానికి కూడా తెరలేపినట్టు కూడా తెలుస్తోంది. పోల్ మేనేజ్మెంట్ లో కూడా వారు కూడా తగ్గేదేలే అన్నట్టుగా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. చాలా వార్డుల్లో 4 నుంచి 6,000 ఒక ఓటుకు ధర ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి అంటే చిట్యాల మున్సిపాలిటీకి చెందిన వారు ఇతర ప్రాంతాల్లో ఉండే వారిని కూడా ఆ రవాణా ఖర్చులు భరించి కూడా ఇటు అదనపు ఖర్చులు భరించి కూడా వారిని రప్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే చిట్యాల మున్సిపాలిటీలో చాలా వార్డుల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరీ పోరు ఉందనే అంచనాతో కూడా ప్రతి ఓటు కీలకం కావడంతో కూడా భారీ ఎత్తున ఖర్చు పెట్టడానికి కూడా ఇటు అభ్యర్థులు ఏమాత్రం వెనకాడడం లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇటు డబ్బు, అదేవిధంగా రవాణా ఖర్చులతో పాటు నిత్యావసర సరుకులు, అదేవిధంగా మద్యం బాటిళ్లు, మహిళలకు చీరలు కూడా అదనంగా పంచుతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే ప్రతి వార్డులో ఒక అభ్యర్థి గెలవాలంటే 40 నుంచి 50 లక్షల ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కోమరెడ్డి బ్రదర్స్ తో అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి సంబంధించి వారి సొంత నియోజకవర్గం కావడంతో ఈ చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు కాస్ట్లీగా మారాయనేటువంటి ప్రచారం అయితే సాగుతుంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.